ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయర్ ఛానల్. ఏపీటీఎస్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సిలో తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు బీట్స్. తెలంగాణ రాష్ట్ర గీతము జయ హే జయ హే, రచన అందెశ్రీ. రాష్ట్ర పక్షి పాలపిట్ట. శాస్త్రీయ నామం కొరాసియస్ బెంగాలెన్సిస్. శాస్త్రీయ నామం కొరాసియస్ బెంగాలెన్సిస్. పాలపిట్టను శుభసూచకంగా పరిగణిస్తారు. పాలపిట్టను శుభసూచకంగా పరిగణిస్తారు. పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గల రాష్ట్రాలు అస్సాం, కర్ణాటక, ఒడిస్సా. పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గల రాష్ట్రాలు 3 ఉన్నాయి. 1 అస్సాం, 2 కర్ణాటక, 3 ఒడిస్సా. రాష్ట్ర జంతువు జింక. రాష్ట్ర జంతువు తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటి? జింక. జింక శాస్త్రీయ నామం యాక్సిస్ యాక్సిస్. జింక శాస్త్రీయ నామం యాక్సిస్ యాక్సిస్. రామాయణ ఇతిహాసంలో జింకకు ప్రత్యేక స్థానం ఉంది. జింక తెలంగాణ ప్రజల అమాయకత్వానికి, సున్నితత్వానికి ప్రతీక. జింక తెలంగాణ ప్రజల అమాయకత్వానికి, సున్నితత్వానికి ప్రతీక. రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు. రాష్ట్ర వృక్షం ఏంటి? జమ్మి చెట్టు. శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సినరేరియా. శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సినరేరియా. జమ్మి ఆకును దసరా సందర్భంగా బంగారముగా భావిస్తారు. ఆ రోజు జమ్మి చెట్టును పూజించి ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు పొందుతారు. మహాభారతంలో పాండవులు వనవాసమునకు వెళ్ళినప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టులో దాచి ఉంచుతారు. పాండవులు మహాభారతంలో వనవాసానికి వెళ్ళినప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టులో దాచి ఉంచుతారు. జమ్మి చెట్టు ఆకును దసరా సందర్భంగా ఉపయోగిస్తారు. రాష్ట్ర పుష్పము తంగెడి పువ్వు. రాష్ట్ర పుష్పం ఏంటి? తంగెడి పువ్వు. శాస్త్రీయ నామం కేసియా అరిక్యులేటా. కేసియా అరిక్యులేటా. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ తయారీలో ప్రధానముగా తంగెడు పూలు ఉపయోగిస్తారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ తయారీలో తంగెడు పూలు ఉపయోగిస్తారు. అధికార భాషలు తెలుగు. తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. 2008లో భారత ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కల్పించింది. తెలుగు భాషకు ఏ హోదా కల్పించింది? ప్రాచీన భాష హోదా కల్పించింది. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2017లో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాదులో నిర్వహించాయి. దీని కొరకు ఏర్పాటు చేసిన వేదికలు: 1 పాల్కూరి సోమన ప్రాంగణము, ఎల్బీ స్టేడియం ప్రధాన వేదిక. ప్రధాన వేదిక ఏంటి? ఎల్బీ స్టేడియంలో పాల్కూరి సోమన ప్రాంగణము. 2 బిరుదురాజు రామరాజు ప్రాంగణము, తెలుగు విశ్వవిద్యాలయము. బిరుదురాజు రామరాజు ప్రాంగణము, తెలుగు విశ్వవిద్యాలయము. 3 గున్నమ్మ గారి లక్ష్మీ నరసింహ శర్మ ప్రాంగణము, రవీంద్ర భారతి. గున్నమ్మ గారి లక్ష్మీ నరసింహ శర్మ ప్రాంగణం ఏంటి? రవీంద్ర భారతి. 4 యశోదారెడ్డి ప్రాంగణం, అచ్చమాంబ వేదిక. 2 ఎక్కడ జరిగాయి? రవీంద్ర భారతిలో జరిగాయి. 5 ఆలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం, ఆలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం. కృష్ణమాచార్య వేదిక. కృష్ణమాచార్య వేదిక ఏంటి? తెలుగు సాహిత్య పరిషత్ సభాభవనము, తెలుగు సాహిత్య పరిషత్ సభాభవనము. రాష్ట్ర పండుగలు బతుకమ్మ, బోనాలు. రాష్ట్ర పండుగలేంటి? బతుకమ్మ, బోనాలు. రాష్ట్ర చిహ్నం ఏంటి? కాకతీయ కళాతోరణము. రాష్ట్ర చిహ్నం కాకతీయ కళాతోరణం. రూపొందించింది ఏలే లక్ష్మణ్. కళాతోరణము రూపొందించింది ఏలే లక్ష్మణ్. వృత్తాకారములో ఉండే ఈ చిహ్నము యొక్క
బాహ్యవలము బంగారు రంగులో, అంతరావృత్తము ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది వృత్తాకారంలో ఉంటుంది. కాకతీయ కళాతోరణం బాహ్య వలయము అంటే బయట వచ్చి బంగారు రంగులో, అంతర్వృత్తము లోపల ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ చిహ్నంలో కాకతీయ కళాతోరణం, దాని లోపల చార్మినార్ కళాతోరణంపై సింహతలాటం మరియు సత్యమేవ జయతే అనే సూక్తి ఉంటుంది. ఈ చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండి దాని లోపల చార్మినారు, కళాతోరణంపై సింహతలాటము మరియు సత్యమేవ జయతే అనే సూక్తి కూడా ఉంటుంది. రాష్ట్ర స్థాయి ప్రధాన క్రీడ. రాష్ట్ర స్థాయి ప్రధాన క్రీడ ఏంటి? కబడ్డీ. తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రధాన క్రీడ కబడ్డీ. రాష్ట్ర చేప కొరమేను, మురేల్. రాష్ట్ర చేప ఏంటి? కొరమేను. తెలంగాణ రాష్ట్ర చేప పేరేంటి? కొరమేను. శాస్త్రీయ నామము చెన్నశ్రీయేట. రాష్ట్ర అధికారిక ఛానల్ యాదగిరి. రాష్ట్ర అధికారిక ఛానల్ ఏంటి? యాదగిరి. రాష్ట్ర అధికారిక మాసపత్రిక. తెలంగాణ మాసపత్రిక ఏంటి? తెలంగాణ. రాష్ట్ర జాతర సమ్మక్క సారలమ్మ జాతర. రాష్ట్ర జాతర ఏంటి? సమ్మక్క సారలమ్మ జాతర. రాష్ట్ర పంట మొక్కజొన్న పంట. రాష్ట్ర పంట ఏంటి? మొక్కజొన్న పంట. తెలంగాణ రాష్ట్ర పంట ఏంటి? మొక్కజొన్న పంట. రాష్ట్ర పండుగ బతుకమ్మ, బోనాలు. తెలంగాణ రాష్ట్ర పండుగలు ముఖ్యమైన పండుగలు ఏంటి? బతుకమ్మ, బోనాల పండుగలు. తెలంగాణ తల్లి రూపాన్ని మొదటిసారిగా చిత్రీకరించింది. తెలంగాణ తల్లి రూపాన్ని మొదటిసారిగా చిత్రీకరించింది వెంకట రమణాచారి గారు చిత్రించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి రూపాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఉంది తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం అంటే చెక్కినవారు ఎవరంటే ప్రొఫెసర్ గంగాధర్ గారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని అన్నది దాశరథి కృష్ణమాచార్యులు ఏమన్నారు? నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని అన్నారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను.